అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. ప్రేమ ఈ రెండక్షరాల పదం కొందరి జీవితాల్లో ఎన్నో రంగులు నింపితే మరికొందరి జీవితాలను ఊహించని విషాదంలోకి నెట్టేస్తోంది. ఒకరిని ఒకరు ప్రాణంగా ప్రేమించారు, కలిసి బతకాలని కలలు కన్నారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ ఇద్దరి కలలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఒకరు మనస్తాపంతో తలూచాలిస్తే ఆ వియోగాన్ని తట్టుకోలేక ఆమెను పూడ్చిన సమాధి వద్దే భర్త కూడా ప్రాణాలు విడిచాడు. బతికినా చచ్చినా నీతోనే అనుకున్నారో ఏమో, చావులోనూ ఆ జంట విడిపోలేదు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక సంఘటన కలిచివేస్తోంది. చిత్తూరు నగరంలోని తోటపాళ్యం ప్రాంతానికి చెందిన దుర్గా, అదే ప్రాంతానికి చెందిన లోకేష్లు కొంతకాలంగా ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా పెరిగిన ఆ బంధాన్ని పెళ్లిపీటల వరకు తీసుకెళ్లారు. సరిగ్గా సంవత్సరం క్రితం పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి సమయానికి అమ్మాయి మైనర్ కావడంతో ఇరువైపుల బంధువులు పెద్దలు రంగంలోకి దిగారు. చట్టపరమైన సమస్యలు వస్తాయని, వయసు వచ్చే వరకు వేచి ఉండాలని వారికి నచ్చజెప్పారు. ప్రస్తుతానికి ఎవరి ఇంటికి వారిని పంపించేశారు. అయితే రోజులు గడుస్తున్నాయి, కానీ వారి మనసులు మాత్రం ఒకరి కోసం ఒకరు తప్పించిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 16వ తేదీన దుర్గా త్వరగా వచ్చి తనను తీసుకెళ్లాలని, ఇద్దరం కలిసి బతుకుదామని లోకేష్ పై పట్టుబట్టింది. అయితే లోకేష్ చట్టపరమైన విషయాల వల్ల లేదా మరేదైనా కారణమై చేతను ఆ సమయంలో కాస్త ఉదాసీనంగా ఉన్నాడు. దుర్గా మాటలను అంత సీరియస్ గా తీసుకోలేకపోయాడు. కానీ ఆ క్షణంలో లోకేష్ చూపించిన చిన్న నిర్లక్ష్యం దుర్గా మనసును తీవ్రంగా గాయపరిచింది. తను ప్రాణంగా నమ్మినవాడే తనను నిర్లక్ష్యం చేశాడనే బాధో లేదా ఇతర కారణమో కానీ తీవ్ర మనస్తాపానికి గురైన దుర్గా మరుసటి రోజు అంటే జూన్ 17వ తేదీన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. తన ప్రాణమైన దుర్గ ఇక లేదు అనే వార్త వినగానే లోకేష్ ప్రపంచం ఒక్కసారిగా చీకటిగా మారిపోయింది. తన ఉదాసీనతే ఆమె ప్రాణం తీసిందనే గిల్ట్ అతడిని క్షణక్షణం నరకంలా వేధించింది. బంధువులు, కుటుంబ సభ్యులు దుర్గా అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆ సమాధి చూసి లోకేష్ కన్నీరు మున్నీరయ్యారు. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. దుర్గ చనిపోయిన 3 రోజుల తర్వాత అంటే జూన్ 20వ తేదీన లోకేష్ ఒక ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు. దుర్గకు అంత్యక్రియలు నిర్వహించిన శ్మశాన వాటికకు వెళ్ళాడు. ఆమె సమాధి పక్కనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్షణంలో కూడా ఆమె సమాధిని చూస్తూ ప్రాణాలు విడిచాడు లోకేష్. ఈ దారుణ సంఘటనపై చిత్తూరు 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ 2 ఆత్మహత్యలు ఆ 2 కుటుంబాల్లో ఎన్నటికీ తీరని శోకాన్ని మిగిల్చాయి. 100 ఏళ్ల జీవితాన్ని పంచుకోవాల్సిన ఇద్దరు యువకులు కేవలం క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల బంగారు భవిష్యత్తు మట్టిలో కలిసిపోయింది. ప్రేమించడం ఎంత ముఖ్యమో ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్ట సమయాల్లో ఓపికగా ఉండడం కూడా అంతే ముఖ్యం. సమస్యల నుంచి పారిపోవడానికి ఆత్మహత్య ఒక్కటే మార్గం కాదు. ఒక్క నిమిషం ఆలోచించి ఉంటే ఈరోజు ఆ ఇద్దరి ప్రాణాలు నిలిచేవి. ఏదేమైనా ఈ విషాదకర ఘటన అందరినీ కలిచివేస్తోంది.